మీకున్న దురలవాటు ఏంటి తెలిసిన? వాళ్ళకి ప్రార్థన లేదు, వీళ్ళకి ప్రార్థన లేదని గొనుకుతూ. నేను ఏమంటానంటే, ఇప్పుడు నీ ఇంట్లో ఎవరికైతే ప్రార్థన లేదో నీకు బాగా అర్థమవుతుంది. నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థనా పరురాలు అయిపోవాలి, నువ్వు ప్రార్థనా పరుడు అయిపోవాలి. అంతేగాని నీకు ప్రార్థన లేదు, అయ్యా నాకు ఇవన్నీ అవసరం లేదు నీకు అసలు. ఇంటి కనీసం ఒక్కరైనా బాగా నడిచే ప్రార్థన ఉండాలి. నేను మరలా చెప్తున్నాను లైవ్లో, బాగా నడవాలి ప్రార్థన, బాగా నడవాలి ప్రార్థన. మీరందరూ ప్రార్థన చేసుకుంటారన్న మాట వాస్తవమే. బాగా ప్రార్థన నడిస్తే అసలు ఆ వ్యక్తులు చాలా ఇదిగా ఉంటారు. రెండోది, దేవుడు కూడా ఆ కుటుంబానికి కావలసింది త్వరగా చేస్తాడు. ఆయన ప్రార్థన నడవాలి, చేయటం కాదు, ఎవరని చేస్తారు ప్రార్థన. ప్రతి